హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది, ఎపిసోడ్ 60. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదూ. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అర్జున్ తాయారికి ధైర్యం చెప్పి భయపడకుండా ఈ వీడియో చూడు అంటూ ల్యాప్టాప్లో వీడియో ప్లే చేశాడు. ఏటి బాబు ఇది? మన ఇల్లే తాయారు, సరిగ్గా చూడు. నిన్న నైట్ సీసీటీవీ ఫుటేజ్ రివ్యూ. ఎందుకు సినబాబు నన్ను కూర్చోబెట్టి మరీ చూపిస్తుండారు? ఏమీ లేదు తాయారు, స్థిమితంగా చూడు. అట్టాగే అంటూ ఆ వీడియో వైపు పరీక్షగా చూస్తోంది తాయారు. ఇద్దరు మనుషులు ఇంట్లోకి రావడం, ఇల్లంతా తిరిగి ఎలా వచ్చారో అలాగే వెళ్ళిపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. తాయారు గుండె దడదడ కొట్టుకుంటోంది. కళ్ళు పెద్దవి చేసుకుని నోరు తెరుచుకుని, అమ్మ బాబోయ్, దొంగలు పడ్డారా బాబు నిన్న మన ఇంట్లో? ఏం పోయాయో ఏమో, అయినా బయట అంతమంది సెక్యూరిటీ వాళ్ళు ఉండంగా ఎట్టా వచ్చినారు బాబు? డబ్బు దస్కం ఏమైనా పోయినాయేమో అంటూ హైరాణ పడుతోంది తాయారు. ఈ వీడియో చూసిన వెంటనే నేనంతా చెక్ చేశాను తాయారు. వాళ్ళు దొంగలు కాదు, దేనికోసమో మన ఇంట్లోకి వచ్చారు. వాళ్ళకి కావాల్సింది ఏదో మన ఇంట్లో ఉంది. ఎవరు బాబు వాళ్ళు? ఇప్పుడు మనం అదే తెలుసుకోవాలి. నేను రూప ఇంట్లో లేనప్పుడు ఎవరైనా మన ఇంటికి వచ్చారా? లేదు బాబు, ఎవరూ రాలేదు. బాగా గుర్తు చేసుకుని చెప్పు. నీకు అస్సలు పరిచయం లేని మనుషులు, నువ్వు ఇంతకుముందు ఎప్పుడూ చూడని మనుషులు, నీతో చాలా రోజుల పరిచయం ఉన్నట్లు చనువుగా మాట్లాడుతూ మాట కలుపుతూ చాలా తెలివిగా లోపలికి ఎవరైనా వచ్చారా? నాకేమీ గుర్తు రావట్లేదు బాబు. బాగా గుర్తు చేసుకుని చెప్పు తాయారు. ఇది చిన్న విషయం కాదు. పోనీ ఇది చెప్పు, నేను లేని సమయంలో ఇక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్లో ఎవరైనా సరే డ్యూటీ టైంలో ఎక్కువగా ఫోన్స్ మాట్లాడడం, పక్కకు వెళ్ళడం లాంటివి చేస్తున్నారా? కొత్తగా జాయిన్ అయ్యారు కదా బాబు ఇద్దరు కుర్రాళ్ళు, వాళ్ళు మాత్రం అప్పుడప్పుడు పక్కకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. ఓకే, ఇంకేమైనా తెలుసా నీకు? తెలవదు బాబు. సరే, ఇంక నువ్వు వెళ్ళు అని ఆలోచిస్తూ వెళ్తున్న తాయారు ఒక్క నిమిషం ఆగి ఏదో గుర్తుకు వచ్చినట్లు గబగబా వెనక్కి తిరిగి వచ్చి, సినబాబు, బాగా ఆలోచిస్తే గుర్తొచ్చినాది. మీరు చిన్నమ్మాయి గారు ఊరు వెళ్ళినప్పుడు ఒక కుర్రాడు వచ్చినాడు. నేను ఇంతకు ముందు ఎప్పుడూ ఆ బాబుని చూడలేదు. చాలా సరదాగా మాట్లాడుతూ లోపలికి వచ్చినాడు. ఎప్పుడు తాయారు? ఎన్ని రోజుల క్రితం? మీరు రూపమ్మతో కలిసి మొదటిసారి మీ ఊరు వెళ్ళినారు కదా బాబు, అప్పుడు వచ్చినాడు. ఈజ్ ఇట్? ఇది మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు? ఆ బాబు మీకే ఫోన్ చేసి మాట్లాడతా అన్నాడు. మీకు తెలిసేమో అని ఊరుకుండాను. ఏం మాట్లాడాడు? ఎందుకు వచ్చాడు? ఆ బాబు పేరు ఏదో చెప్పినాడు బాబు, నాకు యాదవ్వట్లేదు. చూడడానికి చాలా అందంగా ఉన్నాడు, మీ ఎత్తే ఉంటాడు ఇంచుమించు. ఆ బాబు పేరేందబ్బా? గుర్తొచ్చినది బాబు, రూపమ్మ గారితో చదువుకుంటున్నాను అని చెప్పినాడు. నాతో చదువుకుంటున్నా అని చెప్పాడా? అవునమ్మా, అట్టాగే చెప్పినాడు. నీకు స్నేహితుడంట. నా స్నేహితుడా? నేను కాలేజీలో జాయిన్ అయ్యి జస్ట్ 6 months అవుతుంది. ఈ 6 monthsలో పెద్దగా అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ చెయ్యలేదు నేను. తేజ, 2-3 అమ్మాయిలే ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. నాతో పాటు చదువుకునే అబ్బాయిలలో ఒక్కరు కూడా నాకు ఫ్రెండ్స్ లేరు. అదేంటి రూపా, వర్ధన్ ఉన్నాడు కదా? అర్జున్ వెంటనే అడిగాడు. కానీ వర్ధన్ మాకు సీనియర్ కదా సార్, తను నాతో చదువుకోవట్లేదు కదా. అతనే వచ్చి ఉండొచ్చు కదా. అలా అయితే నేను కాలేజ్కి వెళ్ళగానే నాతో విషయం చెప్పాలి కదా సార్. నేను నీకోసం మీ ఇంటికి వచ్చాను అని వాడు చెప్పలేదు సార్. మనం లేని టైం చూసి వచ్చి ఉండొచ్చు కదా. కానీ వర్ధన్కి అంత అవసరమేముంది సార్? ఏమో, అతని బ్రెయిన్లో ఎలాంటి ఆలోచన నడుస్తుందో మనకేం తెలుసు. కానీ వర్ధన్ చాలా మంచివాడు సార్. నిజంగా అతని క్యారెక్టర్ బ్యాడ్ అయితే మేము అతని షెల్టర్లో 2 months ఉన్నాము. అప్పుడే అడ్వాంటేజ్ తీసుకునేవాడు కదా. అది నిజమే. నీ దగ్గర వర్ధన్ ఫోటో ఏమైనా ఉందా? లేదు సార్. అదేంటి,
మీరిద్దరు ఫ్రెండ్సే కదా, ఒక్కసారి కూడా సరదాగా సెల్ఫీ తీసుకోలేదా? సెల్ఫీ తీసుకునే అంత ఫ్రెండ్షిప్ ఏమీ లేదు సార్ మా మధ్య. సరే, ఈరోజు ఎలాగైనా వర్ధన్తో ఒక సెల్ఫీ తీసుకో. ఆ ఫోటో తాయారుకి చూపించు. మన ఇంటికి వచ్చింది వర్ధన్ అవునో కాదో మనకి క్లారిటీ వస్తుంది. సార్, మీరు వాడిని ఎందుకు అనుమానిస్తున్నారు? రూపా, నేను చేసే జాబ్ అలాంటిది. డౌట్ వచ్చిన ప్రతి ఒక్కరి మీద నాకు అనుమానం వస్తుంది. మా నీడనే మేము నమ్మలేము. నువ్వు తప్పుగా అనుకోవద్దు. రూప ఆలోచిస్తూ, కానీ వర్ధన్కి ఇదంతా చేయాల్సిన అవసరం లేదని నాకు అనిపిస్తోంది సార్. వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ మ్యాక్సిమం ఒక 50 కోట్లకు పైమాటే ఉంటుంది. లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నవాడు ఇలా చీప్గా ఎందుకు బిహేవ్ చేస్తాడు? రూపా, ఇప్పుడు నేను నీ ఫ్రెండ్ని ఏమీ అనట్లేదు. నాది చిన్న డౌట్ అంతే అంటూ ఆ వీడియోని మరింత పరీక్షగా జూమ్ చేస్తూ గమనిస్తున్నాడు అర్జున్. పద రూపా, టైం అవుతుంది కదా, నేను కాలేజీ దగ్గర డ్రాప్ చేస్తాను. సార్, ఆల్రెడీ టైం అయిపోయింది కదా. నేను వచ్చి మీ ప్రిన్సిపాల్తో మాట్లాడతాను రూపా. ఇప్పటికే నువ్వు క్లాసెస్కి వెళ్లకుండా నెగ్లెక్ట్ చేస్తున్నావు. నీ గోల్ రీచ్ అవ్వడానికి పూర్తి డెడికేషన్గా చదువుతూ ముందుకు వెళ్ళాలి. పైగా నువ్వు ఒక MBBS స్టూడెంట్వి. ప్రాక్టికల్స్ లేనిదే ఏది కంప్లీట్ కాదు. ఇప్పుడు వెళ్తే జస్ట్ ఒక్క పీరియడ్ మాత్రమే మిస్ అవుతావు. దానికోసం రోజంతా డిలే చేయడం ఎందుకు అంటూ బైక్ కీస్ తీసుకుని బయటికి వస్తూ అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ అందరి వైపు పరీక్షగా చూస్తూ నడుస్తున్నాడు. అర్జున్ వస్తుంటే అందరూ సెల్యూట్ చేస్తున్నారు. వాళ్ళందరినీ పరీక్షగా గమనించిన అర్జున్ ఒక అతని దగ్గర ఆగి తడబడుతూ కంగారు పడుతున్నా అతనిని బాగా గమనిస్తున్నాడు. చూడు, నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్వి. ఇంటి దగ్గర సెక్యూరిటీగా ఉంటున్నావు. నిన్ను చూస్తే ఎదుటి వాళ్ళకి భయం వేయాలి. గన్ కూడా సరిగ్గా పట్టుకోవట్లేదు. సరిగ్గా పట్టుకో, స్ట్రైట్గా నుంచో అని కొంచెం సీరియస్గా గట్టిగా చెప్పాడు అర్జున్. వాట్ ఈజ్ యువర్ నేమ్? ఆ వ్యక్తి కొంచెం బెండ్ అవుతున్నాడు. ఎందుకు బెండ్ అవుతున్నావు? స్ట్రైట్గా నుంచి నీ మాట్లాడు. మై నేమ్ ఈజ్ శ్రవణ్ కుమార్ సార్. ఓకే, యువర్ నేమ్ ఈజ్ శ్రవణ్ కుమార్? ఎస్ సార్. అతని వైపు పరీక్షగా చూస్తూ సెక్యూరిటీ ఇన్ఛార్జిని పిలిచి, ఎవరితను, కొత్తగా కనిపిస్తున్నాడు అడిగాడు అర్జున్. న్యూ జాయినింగ్ సార్. ఓహో, ఇంటర్వ్యూస్ ఏమీ అటెండ్ అవ్వకుండానే ఇక్కడి వరకు వచ్చేసాడా? రికమెండేషన్ అని సీరియస్గా అడిగాడు అర్జున్. సెక్యూరిటీ ఇన్ఛార్జ్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయాడు. ఎవరు రికమెండ్ చేశారు? ఆ సెక్యూరిటీ వైపు చూస్తూ అడిగాడు అర్జున్. అతను కొంచెం భయపడుతూ కంగారు పడుతూ, ఎమ్మెల్యే సార్, పురుషోత్తం గారు తడబడుతూ చెప్పాడు. ఓకే ఓకే, న్యూ జాయినింగ్ కదా, నీకు ట్రైనింగ్ చాలా చాలా అవసరం. నిన్ను రికమెండ్ చేసిన అదే ఎమ్మెల్యే ఇంటి దగ్గర సెక్యూరిటీ ఇన్ఛార్జ్గా ఈ రోజు నుంచి నువ్వే ఛార్జెస్ తీసుకో. సార్, అతనికి సెక్యూరిటీ సిస్టమ్ మీద అస్సలు ఎటువంటి ఐడియా లేదు సార్. ఎమ్మెల్యే ఇంటి దగ్గర అంటే అంటూ కొంచెం కంగారు పడుతూ ముందుకు వచ్చి మాట్లాడుతున్న సెక్యూరిటీ ఇన్ఛార్జ్ వైపు కోపంగా చూస్తూ, ఎమ్మెల్యే పురుషోత్తం ఇతనికి రికమెండ్ చేశారు కదా. రికమెండేషన్ ద్వారా జాబ్లోకి వచ్చిన వాళ్ళ వల్ల అదే ప్లేస్లో అన్ని అర్హతలు ఉండి జాబ్ సంపాదించాల్సిన వ్యక్తి జాబ్ దొరకక నానా అవస్థలు పడుతూ బాధలు పడుతూ ఉంటారు. వీళ్ళు ఏ కష్టం లేకుండా ఈజీగా జాబ్లోకి వచ్చేసి నెల నెల జీతాలు తీసుకుంటారు. అందుకు తగ్గ శ్రమ కష్టం వీళ్ళు అనుభవించాలి కదా అని సీరియస్గా మాట్లాడుతూ సెక్యూరిటీ వైపు చూస్తూ, ఇంకా ఏంటి చూస్తున్నావు, ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళొచ్చు. నువ్వు ఆ ఎమ్మెల్యే ఇంటి దగ్గర ఛార్జెస్ తీసుకో, అక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తారు అంటూ అర్జున్ ఆర్డర్ పాస్ చేసి బైక్ స్టార్ట్ చేసి రూపని ఎక్కమన్నట్లు కనుసైగ చేశాడు. స్పీడ్గా బైక్ డ్రైవ్ చేస్తూ ముందుకు వెళ్ళాడు. సార్, మీ ఫ్రస్ట్రేషన్ మొత్తం పాపం అతని మీద ఎందుకు సార్ చూపించారు? అలా అరిచారేంటి? స్టాప్ ఇట్ రూపా. ఇకపై వాడు మన ఇంటి దగ్గర ఉంటే మన ఇంట్లో ఉండే వాళ్ళందరికీ ప్రమాదమే. అదేంటి సార్? ఎందుకంటే మన ఇంట్లోకి మారు వేషంలో వచ్చింది మరెవరో కాదు, వీడే. మీకెలా తెలుసు సార్? అంత కాన్ఫిడెంట్గా ఎలా మాట్లాడుతున్నారు? నేను వాడిని బాగా అబ్జర్వ్ చేశాను రూపా. CCTV ఫుటేజ్లో వాడి మెడలో ఉన్న అదే లాకెట్ ఇప్పుడు వాడి మెడలో కూడా ఉంది. వాడిని నేను పేరు అడిగితే శ్రవణ్ కుమార్ అని చెప్తున్నాడు. కానీ వాడి ఐడెంటిటీ స్టిక్పై పవన్ కుమార్ అని ఉంది. వాడి ఫేస్ వైపు చూస్తే కళ్ళకి పెట్టుకున్న సూర్మ నాకు స్పష్టంగా కనిపిస్తోంది. వాడు ఒక ముస్లిం, కానీ వాడు చెప్పే పేరు మాత్రం వేరుగా చెప్తున్నాడు. అది కూడా వాడికి సరిగ్గా గుర్తులేదు. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏమిటంటే అతను రాంగ్ ఐడెంటిటీతో మన ఇంట్లోకి ఎంటర్ అయ్యాడు. వాడి వెనకాల ఎవరు ఉన్నారో తెలుసుకోవాలి.
నేను అడుగుతున్నప్పుడు వాడి కళ్ళల్లో భయము. ఇంత తెలిసిన మీరు ఎందుకు సార్ వదిలేశారు? కస్టడీలోకి తీసుకోవాల్సింది కదా. రూపా, నేను ఛార్జెస్ తీసుకోవాల్సింది వీడి మీద కాదు, వీడి వెనకాల ఉన్న వాళ్ళ మీద. వీడిని పట్టుకుంటే మనకి ఎటువంటి క్లూస్ దొరకవు. వీడి ద్వారా ఇప్పుడు మనం వాళ్ళని టార్గెట్ చేయాలి. మీరేం ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. ఇవన్నీ నీకు అర్థం కావు కానీ నీ స్టడీస్ మీద నువ్వు కాన్సన్ట్రేషన్ చేయి. చెప్పింది గుర్తుంచుకో. వర్ధన్తో ఎలాగైనా సరే ఒక సెల్ఫీ తీసుకో. కుదరకపోతే అతని పిక్ ఎలాగైనా తీసుకురా. ఓకే సార్ అంటూ కాలేజీ దగ్గర బైక్ ఆగగానే దిగి వెళ్తున్న రూపని రూపా పిలిచాడు అర్జున్. రూపా వెనక్కి తిరిగి వచ్చింది. టేక్ కేర్, జాగ్రత్తగా ఉండు. నాకేమవుతుంది సార్? నాకు తెలియదు రూపా, మన చుట్టూ ఏదో జరుగుతోంది. నేను చేసే జాబ్ అలాంటిది. క్రిమినల్స్ చుట్టూనే తిరుగుతూ ఉంటాను. అందుకనే ఫ్యామిలీకి దూరంగా ఒంటరిగా ఉంటున్నాను. ఇన్ని రోజులు నాకు పెద్దగా భయం లేదు. కానీ ఇప్పుడు నువ్వు నాతోనే ఉంటున్నావు. నీకేదైనా తేడా అనిపిస్తే మాత్రం నాకు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వు. అసలే నువ్వు పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తావు, ఏదైనా చేస్తావు. అది ఒకప్పుడు సార్, ఇప్పుడు మీకు తెలియకుండా నేనేమీ చెయ్యను. గుడ్ రూపా, ఏదైనా సరే నాతో చెప్పు అంటూ రూప చేతిని తన చేతుల్లోకి తీసుకుని చిన్నగా ప్రెస్ చేసి వదిలాడు. రూప చిన్నగా అర్జున్ చేతుల్లో నుంచి తన చేతిని తీసుకుని చూసి చూడనట్లు అర్జున్ వైపు చూస్తూ బాయ్ చెప్పి లోపలికి నడిచింది. రూపని డ్రాప్ చేసి సరాసరి స్టేషన్కి వెళ్ళి ప్రతాప్కి కాల్ చేశాడు. ప్రతాప్, ఏమైనా డీటెయిల్స్ తెలిసాయా? సార్, నేను అదే పని మీద ఉన్నాను. కార్ నెంబర్ ట్రేస్ చేశాము. ఆ డీటెయిల్స్ అన్నీ మీకు వాట్సాప్ పంపిస్తాను. ఆ కార్ ఇదే స్టేట్కి చెందినది సార్. రియల్లీ? మన స్టేట్లో అంత కాస్ట్లీ కార్ మెయింటైన్ చేయాలి అంటే రిచ్ పర్సన్స్ వల్లే అవ్వాలి ప్రతాప్. రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద బిజినెస్ డీల్ చేసేవాళ్ళు. కానీ సార్, వాళ్ళకి ఇలాంటి ఇల్లీగల్ పని చేయాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ దగ్గర కావాల్సినంత డబ్బు ఉంటుంది కదా సార్. ప్రతాప్, మనిషికి ఆశ చావదు. లేనివాడికి ఎలాగైనా మధ్యతరగతి స్థాయికి చేరాలని ఆశ. మధ్యతరగతి వాడికి ఎలాగైనా ధనవంతుడు కావాలని ఆశ. ధనవంతుడికి ఇంకా ఇంకా ధనార్జన చేయాలని ఆశ. సర్లే కానీ నువ్వు ఆ కార్ డీటెయిల్స్ అన్నీ తీసుకుని త్వరగా స్టేషన్కి రా. వాట్సాప్లో డీటెయిల్స్ పంపించమంటారా సార్? వద్దు ప్రతాప్, ఫేస్ టు ఫేస్ డిస్కషన్ చేద్దాము. నువ్వురా. ఓకే సార్, 20 మినిట్స్లో అక్కడ ఉంటాను. హరియప్ ప్రతాప్, టైం లేదు. నేను బయలుదేరుతున్నాను సార్. ఓకే అని కాల్ కట్ చేసి నారాయణ గారు పిలిచాడు అర్జున్. సార్ అంటూ వెంటనే నారాయణ అక్కడికి వచ్చాడు. ఒక మసాలా టీ తీసుకురండి నారాయణ గారు, బాగా తలనొప్పిగా ఉంది. ఓకే సార్ అంటూ నారాయణ అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోయాడు. అర్జున్ 2 నిమిషాలు ఆలోచించి పోలీస్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్కి కాల్ చేసి ఈ స్టేట్లో ఎంతమంది 1 లాక్ పైగానే ఐటీ రిటర్న్స్ కట్టేవాళ్ళు ఉన్నారో వెంటనే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని ఆర్డర్స్ పాస్ చేశాడు. ఓకే సార్, డీటెయిల్స్తో సహా మీకు నేను 1 గంటలో ఇన్ఫర్మేషన్ ఇస్తాను సార్ అన్నాడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. ఓకే, హరియప్. మార్నింగ్ మీకు చెప్పాను కదా మా సెక్యూరిటీ గార్డ్స్ కాల్స్ ట్రేస్ చేయమని. ఆ పని ఏమైంది? ఆల్రెడీ కనెక్టింగ్లోనే ఉన్నాను సార్. ఇప్పటి వరకు వాళ్ళు ఏ కాల్స్ మాట్లాడారో అవన్నీ రికార్డ్ అయి ఉన్నాయి. వింటారా సార్? నాకు ఫార్వర్డ్ చేయండి. ఇకపై ఏమైనా కాల్స్ వస్తే నన్ను కూడా లైన్లోకి తీసుకోండి. వాళ్ళకి ఏమాత్రం డౌట్ రాకూడదు. ఆఫ్ కోర్స్ సార్, అస్సలు డౌట్ రాదు. మనం మాత్రమే వాళ్ళ మాటలు వినగలం. మన మాటలు వాళ్ళకి వినిపించవు. దట్స్ ఫైన్. కాల్ రికార్డ్స్ అన్నీ పంపించండి అని మరొకసారి చెప్పి కాల్ కట్ చేశాడు అర్జున్. మిస్సింగ్ కేస్ గురించి కూడా అన్ని డీటెయిల్స్ ఒక్కసారి గమనిస్తూ అబ్జర్వ్ చేస్తూ ఆలోచిస్తున్నాడు అర్జున్. అర్జున్తో పాటు కేస్ స్టడీ చేస్తున్న ఆఫీసర్ మోహన్ అర్జున్ వైపు అలాగే చూస్తూ, సార్ ఎనీథింగ్ రాంగ్? మోహన్, ఒక్కసారి ఈ మిస్సింగ్ కేసెస్ అన్నీ అబ్జర్వ్ చేయి. అందరూ 20 నుంచి 30 ఏళ్ల లోపు అమ్మాయిలు. కానీ ఇది మనం ముందుగానే అబ్జర్వ్ చేశాం కదా సార్. హా మోహన్, కానీ వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఒక్కసారి అబ్జర్వ్ చేయి. ఒకరు అసలు తినడానికి కూడా లేని పరిస్థితుల్లో ఉన్నారు. మరొకరు మధ్యతరగతి అమ్మాయిలు. ఇంకొకరు ధనవంతులు. వాడు డబ్బు గురించి ఇదంతా చేస్తున్నట్టు లేదు. ఇవన్నీ కిడ్నాపింగ్ కేసెస్ కాదు మోహన్. ఒకసారి వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి డీప్గా ఎంక్వైరీ చేస్తే కానీ మనకి తెలీదు. ఆలస్యం చేయకుండా వెంటనే మీటింగ్ అరేంజ్ చేయండి అంటూ అర్జున్ లంచ్ టైం అవ్వడంతో రూపకి కాల్ చేశాడు. హాయ్ రూపా, ఏం చేస్తున్నా? ఏం చేయట్లేదు సార్, ఇప్పుడే లంచ్ పీరియడ్ కదా, హ్యాండ్ వాష్ చేసుకుని
క్యాంటీన్కి వెళ్తున్నాను. నేను కూడా ఏదైనా హోటల్కి వెళ్ళి భోజనం చేయాలి. మార్నింగ్ టైం లేదు కదా సార్, లేకపోతే ఏదైనా చేసేదాన్ని. పర్వాలేదులే, ఒక్కరోజు బయట భోజనం చేస్తే ఏం కాదు. వర్ధన్తో మాట్లాడావా రూపా? ఏ విషయం గురించి సార్? మొన్న మనం లేనప్పుడు ఇంటికి వచ్చాడంట కదా. అతనో కాదో తెలియకుండా అలా ఎలా అడుగుతాను సార్? అది కూడా నిజమే, అయినా అడగొద్దులే రూపా. ఆ రోజు డేట్ టు టైము తాయారికి గుర్తు ఉంటే సీసీటీవీ రివ్యూలోనే చెక్ చేసేవాళ్ళము. ఒకవేళ వచ్చింది వర్ధన్ అయితే అప్పుడు అడుగుదువు కానీ. ఓకే సార్, అయితే వర్ధన్తో సెల్ఫీ అవసరం లేదు కదా? వద్దు, సెల్ఫీ ఏమీ వద్దు. నువ్వు మాత్రం ఎవ్వరి ఇళ్ళకి వెళ్ళకు, ఎవరు పిలిచినా వెళ్ళకు. కాలేజీ నుంచి సరాసరి ఇంటికి, ఇంటి నుంచి కాలేజ్కి, అంతే. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, గుర్తుంచుకో. అదేంటి సార్, ఎందుకలాగా? తేజ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళకూడదా? వెళ్ళకూడదు రూపా, అదే కదా చెప్తున్నాను. ఆల్మోస్ట్ మిస్ అయిన అమ్మాయిలందరూ కాలేజ్ స్టూడెంట్సే. అది కూడా కాలేజ్కి వచ్చే ముందో వెళ్ళే ముందో మిస్ అవుతున్నారు. సార్ అలా అయితే కాలేజీలో కూడా సేఫ్టీ ఉండదు కదా సార్? కొంతలో కొంత కాలేజ్ దగ్గర సేఫ్టీ ఉంటుంది. ఇప్పుడు అందరూ అలర్ట్ అయ్యారు రూపా. నీ కాలేజ్ క్యాంపస్లో ఎక్కడ చూసినా సీసీటీవీ ఫుటేజెస్ ఉన్నాయి, చూడు. అవును సార్, నిజమే. సరే, ఇంక ఈ విషయం వదిలేసే, ముందేమైనా తిను. ఊరు వెళ్ళాలి, కానీ నాకేమో వర్క్ చాలా ఉంది, వెళ్ళలేనేమో రూపా. అదేంటి సార్, నిన్ననే కదా వెళ్ళొచ్చాము. ఏం చేయను, అక్కడ లాస్య పరిస్థితి అలా ఉంది. డాడీ మార్నింగ్ నుంచి ఇప్పటికే 3 times కాల్స్ చేశారు. ఆయనకి ఒకటే కంగారు. అయ్యో, మరి ఒక్కసారి లిఫ్ట్ చేసి మాట్లాడొచ్చు కదా. ఆయనకి క్లారిటీ ఇవ్వాలంటే ముందు నాకు క్లారిటీ రావాలి కదా రూపా. మెసేజ్ చేశాను, డాడ్ కంగారు పడకండి, కాసేపు ఆగి కాల్ చేస్తాను అని. పాపం సార్, మీ ఇంట్లో అందరూ చాలా టెన్షన్ పడుతున్నారు. నిజమే, కానీ లాస్య ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తుందో అర్థం కావట్లేదు నాకు. మీరే అన్నారు కదా సార్, ఎవరికి చెప్పుకోలేని ప్రాబ్లం అయ్యి ఉంటుందని. అవును, ఖచ్చితంగా అలాంటిదే అయ్యి ఉంటుంది. ఇలాంటివన్నీ చూస్తుంటే నాకు భయం వేస్తోంది రూపా. నువ్వు కాలేజ్కి వెళ్ళడం నాకు ఇష్టంగా అనిపించట్లేదు. ఒక పోలీస్ ఆఫీసర్నైనా నాకే ఇలా ఉంది. పేరెంట్స్ పరిస్థితి ఎలా ఉంటుందా అని ఆలోచిస్తేనే బాధగా అనిపిస్తుంది నాకు. అలా అని చదువు మానేసి ఇంట్లో కూర్చోలేము కదా సార్. యా, డోంట్ వరీ, త్వరలోనే ఈ ప్రాబ్లంకి చెక్ పెడతాను. అర్జున్ వాయిస్లో టెన్షన్ బాగా అబ్జర్వ్ చేస్తోంది రూపా. సార్, ఈవినింగ్ నేను కూడా మీతో పాటు ఊరు వస్తాను, ఇద్దరం కలిసి వెళ్దాము. మళ్ళీ వస్తావా? ప్రాక్టికల్స్ ఉంటాయి కదా, ప్రాక్టీస్ చేయాలి నువ్వు. అవన్నీ నేను చూసుకుంటాను సార్, మీతో పాటు నేను కూడా వస్తాను, కాదనకండి. ఎందుకు రూపా అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు? మీరు చాలా చాలా టెన్షన్గా ఉన్నారు సార్. నేను మీ పక్కనే ఉంటే రిలాక్సేషన్గా అనిపిస్తుందని మీరే చెప్పారు కదా. నిజమే, ఇప్పుడున్న టెన్షన్కి నువ్వు మాటలు చెప్తే సరిపోద్దు, అర్థమవుతుందా? అయినా వస్తావా? కొంచెం టోన్ మార్చి రొమాంటిక్గా మాట్లాడుతున్నాడు అర్జున్. అయినా వస్తాను సార్. ఏంటి, మిస్ లైబ్రరీనేనా మాట్లాడేది? అవును, మీ మిస్ లైబ్రరీనే మాట్లాడుతోంది. ఆలోచించు రూపా, నాతో వస్తే బాగా టెన్షన్ పెరిగిపోయి నిన్నేదైనా చేస్తానేమో. ఏమీ చెయ్యరు, మహా అయితే ఒక ముద్దు పెడతారు, అంతే. చిన్నగా నవ్వింది రూప. ఏంటే ఇలా మారిపోయావు? అయితే కొంచెం రొమాన్స్లో ముందుకు వెళ్దామా? సార్, మీరు బయటికి చెప్పట్లేదు కానీ మీరు నాకు ముద్దు పెడుతున్నప్పుడు నేను మిమ్మల్ని బాగా అబ్జర్వ్ చేశాను. మీకు కూడా షివరింగ్ వచ్చింది సార్. నేను బయటికి మాట్లాడుతున్నాను, మీరు లోపలే భయపడుతున్నారు. అది భయం కాదే, ఫస్ట్ టైం కదా, కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యాను అంతే. ఆల్రెడీ నిన్న మనం ప్రాక్టీస్ చేశాం కాబట్టి ఈరోజు అంత టెన్షన్ ఉండదు. కావాలంటే చూడు. అలాగే, చూద్దాంలేండి, నవ్వుతూ అంది రూప. ఓయ్, మరీ నువ్వు ఇంత ఎంకరేజ్మెంట్ చూపించకే, నాకేం చేయాలో అర్థం కాదు అంటున్న అర్జున్ మాటలకు మళ్ళీ కిలకిలా నవ్వింది రూప. రూప నవ్వుని వింటూ తాను నవ్వుతూ ఐ లవ్ యూ రూప అన్నాడు అర్జున్. అంతే, రూప నవ్వడం ఆపేసి సైలెంట్ అయిపోయింది. ఓయ్, లైన్లో ఉన్నావా? ఉన్నాను సార్. నేను లవ్ యూ చెప్తున్నాను. అయితే? అయితే ఏంటి అయితే? లవ్ యూ చెప్తే లవ్ యూ టూ చెప్పాలి కదా. మీకు చెప్పాలని అనిపించింది మీరు చెప్పారు, నాకు చెప్పాలని అనిపించినప్పుడు నేను చెప్తాను. ఆహా,
మేడం గారికి ఎప్పుడు అనిపిస్తుంది చెప్పాలి అని? ఏమో, మీరు నాకు అంత ముద్దు వచ్చినప్పుడు అనిపిస్తుంది. ఏయ్, నిన్న నీకు ముద్దు రాలేదా? నిజం చెప్పు. వచ్చారనుకోండి, కానీ అది సరిపోదు. అయితే ఏం చేయాలి? నీతో ఐ లవ్ యూ ఎలా చెప్పించుకోవాలి? నువ్వే చెప్పు. మీరు అందుకోసం ఏమీ ట్రై చేయక్కర్లేదు సార్. ఇప్పుడు ఉన్నట్లే ఉండండి. నాకు ఏదో ఒకరోజు చెప్పాలని అనిపిస్తుంది కదా, అప్పుడు మిమ్మల్ని గట్టిగా కౌగిలించుకుని ముద్దు పెట్టి చెప్తాను. అబ్బా, నువ్వేనా రూపా? ఏమైనా మాట్లాడుతున్నావా? నేనే మాట్లాడుతున్నాను. నమ్మలేకపోతున్నాను రూపా. నమ్మండి సార్. సరే, నైట్ ముద్దిస్తా అన్నావు, మర్చిపోవద్దు. నేనేదో ఊరికే అన్నాను, నిజం కాదు. అబ్బా, అలా ఏమీ కుదరదు. ఇస్తా అన్నాక ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే ఏం చేస్తారు? నేనే తీసుకుంటాను. అంటే ఏంటి, ఫోర్స్గా బిహేవ్ చేస్తారా నా దగ్గర? అంత సీన్ లేదమ్మా, నాకు బ్రతిమలాడుకుంటాను. ప్లీజ్ రూపా, రూపా ప్లీజ్, ప్లీజ్ రూపా అంటూ రిక్వెస్ట్ చేస్తాను. అర్జున్ మాటలు వింటూ రూప బుగ్గలు ఎర్రగా అయిపోతున్నాయి. అలా ఎంతసేపు రిక్వెస్ట్ చేస్తారు సార్? మేడం గారికి నన్ను చూసి పాపం అనిపించి ముద్దు పెట్టే అంతవరకు. రూప మళ్ళీ కిలకిలా నవ్వుతోంది. రూపతో మాట్లాడుతూనే అర్జున్ భోజనం కంప్లీట్ చేశాడు. అటు రూప కూడా అర్జున్తో మాట్లాడుతూ కడుపు నిండా తినేసింది. ఆఫీసర్ మోహన్ నుంచి మిస్డ్ కాల్స్ వస్తూ ఉండడంతో, రూపా, ఐ కాల్ యూ లేటర్. ఓకే సార్. అర్జున్ రూప కాల్ కట్ చేసి మోహన్ కాల్ లిఫ్ట్ చేశాడు. చెప్పు మోహన్. సార్, మిస్ అయిన అమ్మాయిల పేరెంట్స్ అందరూ వచ్చారు. చాలా క్వశ్చన్స్ వేస్తున్నారు సార్. కంట్రోల్ చేయడం కష్టంగా ఉంది. వస్తున్నాను, వెయిటింగ్ హాల్లో కూర్చోమని చెప్పండి. ఓకే సార్. అర్జున్ హోటల్ బయటికి వచ్చి బైక్ స్టార్ట్ చేసి స్పీడ్గా స్టేషన్కి వెళ్ళాడు. స్టేషన్ దగ్గర అంతా కోలాహలంగా ఉంది. చాలామంది పేరెంట్స్ ఉన్నారు. అర్జున్ రావడంతో అందరూ పిన్ డ్రాప్ సైలెంట్గా వెయిటింగ్ హాల్లోకి వచ్చి కూర్చున్నారు. సార్, మా పిల్లల గురించి ఏమైనా తెలిసిందా? ఇప్పటికీ వాళ్ళు మిస్ అయ్యి 17 రోజులు అవుతోంది. మీరేం చేస్తున్నారు సార్? మీరంతా ఉండి ఏం సుఖం అంటూ ఒక పేరెంట్ గట్టిగా లేచి అరుస్తున్నాడు. చూడండి, మా ప్రయత్నం మేము చేస్తున్నాము. మీతో మాట్లాడడానికే కదా ఈ మీటింగ్ ఏర్పాటు చేసింది. ఆవేశపడకుండా కూర్చోండి. ఇదే మాట చెప్తున్నారు సార్ మీరు. మేము వింటూనే ఉన్నాము అంటూ ఇంకొకళ్ళు లేచి గట్టిగా మాట్లాడుతున్నారు. పోనీ మీరే చెప్పండి, మమ్మల్ని ఏం చేయమంటారు? మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏదో ఒక కేసు డీల్ చేస్తూ మా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం కూడా సాక్రిఫైస్ చేసి మీకోసం కష్టపడుతున్నాం కదా. ట్రై టు అండర్స్టాండ్. అర్జున్ కొంచెం గట్టిగా చెప్పడంతో తగ్గి అర్జున్ మాటలు వింటున్నారు వాళ్ళంతా. మీ పిల్లల కోసం మీకేమైనా బెదిరింపు కాల్స్ వచ్చాయా? అడిగాడు అర్జున్. లేదు సార్, అస్సలు రాలేదు. చూడండి, మీరు నిజం చెప్పకుండా దాస్తే మీ పిల్లల్ని సేవ్ చేయడం సాధ్యం కాదు. ఉన్నది ఉన్నట్లు ఏ భయము లేకుండా ఖచ్చితంగా చెప్పండి. పోలీసులకు చెప్తే మీ పిల్లలు ఇంటికి తిరిగి క్షేమంగా రారు అంటూ ఎవరైనా బెదిరించారా? అర్జున్ ఎన్నిసార్లు అడిగినా వాళ్ళ నుంచి ఆన్సర్ రావట్లేదు. అస్సలు అలాంటి బెదిరింపు కాల్సే రాలేదని చెప్తున్నారు. ఇట్స్ ఓకే, మీరు భయపడుతున్నారు. నిజంగానే మీకు ఎటువంటి కాల్స్ రాలేదో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ మీ అందరికీ నేను ఒక కొత్త సిమ్ కార్డ్ ఇస్తున్నాను. మీరు నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నా వెంటనే ఆ సిమ్ కార్డ్ యాక్టివేట్ చేసి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. జస్ట్ 24 అవర్స్ మాత్రమే ఆ సిమ్ కార్డ్స్ పనిచేస్తాయి. మీరు యాక్టివేట్ చేసిన 24 అవర్స్ తర్వాత ఆ సిమ్ కార్డ్స్ అన్నీ బ్లాక్ చేస్తాము. ఇంటికి వెళ్ళి బాగా ఆలోచించండి. ఏమైనా గుర్తుకు వస్తే వెంటనే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీ పిల్లలకు ఏమవుతుందో అని భయపడద్దు. ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ఏమవుతారు అని భయపడండి. గాట్ ఇట్ అని అందరికీ చెప్పి అందరికీ సిమ్ కార్డ్స్ ఇచ్చి పంపించాడు అర్జున్. సార్, ఇది వర్కౌట్ అవుతుందా? అనుమానంగా వాళ్ళందరినీ చూస్తూ అన్నాడు మోహన్. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, ట్రై చేస్తున్నాం కదా. అయితే మంచిదే కదా అన్నాడు అర్జున్. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.